హాయ్ అండి, నేను మీ కిట్టు కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో అండి నిమ్మకాయ పప్పుచారు అండి. జలుబు చేసినప్పుడు ఈ నిమ్మకాయ పప్పుచారు తినాలండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి నిమ్మకాయ వేసి పప్పుని ట్రై చేయండి. ఎలా ఉందో టేస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి. పప్పు రెసిపీ రెడీ చేసుకుందాం రండి. పెసరపప్పు 1 కప్పు అండి, కట్ చేసిన టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, 1 నిమ్మకాయ, కరివేపాకు అండి. ఇవి దీనికి కావాల్సిన రెసిపీ. ముందుగా పప్పుని కుక్కర్ పెట్టి వేయించుకుందామండి. దోరగా వేగే వరకు వేయించుకుందాం. మరి ఎక్కువ వేగినా చేదొస్తుందండి. దోరగా మాత్రమే వేయించుకోండి. ఇలా పప్పు వేయించుకొని పప్పు చేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి, రుచిగా కూడా ఉంటుంది. దోరగా అయితే వేగిపోయిందండి. ఒకసారి పప్పుని కడుక్కుందామండి. 2 సార్లు కడుగేసుకుందాం. ఇలా 2 సార్లు అయితే కడిగేసుకోవాలండి పప్పు. ఇప్పుడు 1 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకుందాం. పోసుకున్న తర్వాత కొంచెం అంత పసుపు, ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకున్నాక 2 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకుందామండి. 2 విజిల్స్ వచ్చాయండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఒకసారి కలుపుకుందామండి ఉడికిన పప్పుని. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కల్ని వేసేసుకుందాం. తగినన్ని వాటర్ పోసుకుందామండి. ఇలా ఒకసారి కలుపుకోండి. వాటర్ పోసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకొని బాగా మరిగించాలండి పప్పుని. తగినంత ఉప్పు వేసుకుందాం. ఇలా 5-6 సార్లు హైలో పెట్టుకొని మరిగించుకుందామండి పప్పు. ఇలా బాగా మరిగిపోవాలండి పప్పు. కొత్తగా మా ఛానల్ చూసేవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా ఒక బాణలోకి పప్పుచారుని పోసుకుందామండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి పప్పుచారులోకి. ముందుగా కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకుందామండి. తాలింపు గింజలను వేసుకుందాం. ఎండుమిర్చిని కూడా వేసుకుందామండి. మనం వేసే తాలింపును బట్టే పప్పు టేస్ట్ వస్తుందండి చాలా. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం.
ఇప్పుడు కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుందామండి. ఒకసారి ఇలా కలుపుకొని చిటికెడంతా పసుపు వేసుకుందామండి. బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా కలుపుకొని పోపు వేసేసుకుందామండి పప్పులో. మీరు కూడా ఒకసారి ఈ లెమన్ దాల్ని ట్రై చేయండి, నిమ్మకాయ పప్పుని. నోటికి ఎంతో రుచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పప్పు మొత్తం చల్లారిన తర్వాతే నిమ్మరసం పోయాలండి. వేడి మీద ఉన్నప్పుడు మాత్రం పోయొద్దు.